నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. వైసీపీ నేత నల్లపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి చేసింది కాకరేపుతోంది. నిన్న ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు దాడి ఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. దాడిపై జగన్ తీవ్ర ఆరా తీశారు. మహిళల గౌరవాన్ని భంగం కలిగించిన అసభ్య వ్యాఖ్యలు చేసిన చట్టం ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని చెప్పారు. మహిళల గౌరవాన్ని భంగం కలిగించిన అసభ్య వ్యాఖ్యలు చేసిన చట్టం ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించాలన్నారు. రైట్, దానిపై పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? జిల్లా కోవూరు రాజకీయం రోజు వేడెక్కుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి 10 నుంచి 11 గంటల సమయంలో నెల్లూరులో ఉన్న కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 50 మంది కూడా ఆ ఇంట్లోకి దూరి ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫర్నిచర్ తో పాటు కూడా కాస్ట్లీ కార్లు కూడా పై కూడా దాడి చేసి మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ ను కూడా కాల్ చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మొదటగా దుండగులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో వెళ్ళిన అనంతరం కూడా సీసీ కెమెరాలను అయితే పగలగొట్టిన పరిస్థితి అయితే ఉంది. పగలగొట్టిన అనంతరం ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లకు సంబంధించి కూడా పర్సనల్ బెడ్రూమ్ లకు కూడా వెళ్ళి మొత్తం కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసే సమయంలో అక్కడ పని వాళ్ళు అరుపులు పెట్టడంతో పాటు కూడా వాళ్ళని వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు అయితే అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏజ్ ఎక్కువ అవడంతో పాటు కూడా ఆమె పైన కూడా వీళ్ళు అరుపులు అరవడంతో పాటు కూడా ఆమె స్పృహతప్పి పడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఇంట్లో లేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ పని వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చిన వెంటనే కూడా కోవూరు నుండి నెల్లూరు తన నివాసానికి అయితే వచ్చిన పరిస్థితి వచ్చిన వెంటనే కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి దాదాపుగా కూడా నిన్న జరిగిన 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన ప్రెస్ మీట్ కి సంబంధించి కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తమ పర్సనల్ జీవితం గురించి కూడా పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో పాటు కూడా ఈ వివాదం అయితే చెలరేగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిల అభిమానులు కూడా ఈ దాడికి పాల్పడ్డారని అయితే వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా మనం ప్రధానంగా చూసినట్లయితే కూడా ఈ దాడికి సంబంధించి స్థానిక ముఖ్యమంత్రి స్థాయికి కూడా ప్రశాంత్ రెడ్డి ఈ విషయాన్ని అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి దాడికి సంబంధించి కూడా దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి అయితే ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకొని అక్కడ ఏం జరిగిందో విషయాన్ని కూడా తెలుసుకొని వైసీపీ నాయకులు ప్రసన్నకి అండగా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ నాయకులతో పాటు కూడా వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే కూడా వేల సంఖ్యలో అయితే అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. చేరుకున్న అనంతరం కూడా ఈ ఒక అరగంట లోపు అయితే అందరూ కలిసి స్థానిక జిల్లా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ సునీల్.